రైస్ కీర్. ఎస్, బా పేరులోనే ఆ కీర కమ్మదనం అనేది తెలుస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇవాళ మనం బటర్తో చేస్తున్నాం. ఎస్, కృష్ణాష్టమి అంటేనే వెన్న. అవును, వెన్న దొంగ కాబట్టి ఆ వెన్న దొంగకి చక్కగా వెన్నతో చేసిన రైస్ కీర్. ఎస్. సో దీనికి కావాల్సిన పదార్థాల్లో మనకి పాలు, అలాగే మనం ఉడికించుకున్న బ్రౌన్ రైస్, అండ్ అలాగే మనకి పెసర్లు కూడా తీసుకొచ్చు. అవును, సో పెసర్లు కూడా మనం నానబెట్టుకున్నాము. అండ్ రైస్ కూడా ఒక 70 to 80% కుక్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే బ్రౌన్ రైస్ కాబట్టి. నార్మల్గా వైట్ రైస్ అయితే ఉడికిపోతుంది, బ్రౌన్ రైస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఉడికించుకొని ఆ తర్వాత మిగతాది మనం పాలల్లో కంప్లీట్గా ఉడికించుకోవాలి. అలాగే తురిమిన బెల్లం, ఇంకా ఇలాచీ పౌడర్. ఎస్, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ రైస్ అండ్ ఈ పెసరపప్పుని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే, సో ఫస్ట్గా పెసరపప్పు, సో అలాగే మనం ఉడికించుకున్న బ్రౌన్ రైస్. నార్మల్గా దీన్ని సోక్ చేసి కూడా పెట్టుకుంటారు. వైట్ రైస్ అయితే జస్ట్ నానబెట్టేసి పెట్టేసుకుంటారు. బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం మనం ఉడికించుకున్నాం కూడా. అలాగే, సో కృష్ణాష్టమి అంటేనే పిల్లల పండుగ కాబట్టి మనం ఏం చేసినా కొంచెం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. వాళ్ళకి రైస్, దాల్ అనేది పెద్దగా తినరు, బట్ స్వీట్ అంటే ఇష్టపడతారు చాలా మంది. సో వాళ్ళకి ఇలా రైస్తో మనం స్వీట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుందాం. అలాగే, యా, సరిపోతుంది. మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఒక ప్యాన్లో ఫస్ట్ కొంచెం బటర్ వేసుకొని జస్ట్ మనకు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు అండ్ అలాగే కిస్మిస్ ఉంది కదా, వేట్ చేసుకుందాం. అలాగే, సో ముందుగా కొంచెం బటర్ వేసేసుకుందాం. అండ్ అలాగే ఇంకొక ప్యాన్లో కూడా బెల్లం కూడా కరిగించేసుకోవాలి. అలాగే, సో ఈ ప్యాన్ కూడా హీట్ చేసానా? యా, హీట్ చేసేయండి. ఓకే, సో అందులో కొన్ని వాటర్ వేసేసుకుందాం ఫస్ట్. సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం. జీడిపప్పు, అలాగే కిస్మిస్ కూడా వేసేస్తున్నాం. మరి కృష్ణాష్టమి అనగానే ఈ స్వీట్స్ ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మనకి కృష్ణుడు అంటే మన ఫాదర్స్ లేకపోతే మన హిస్టరీ ఏదైతే ఉందో ఈ బట్టర్కి, వెన్నకి చాలా ప్రాధాన్యం ఉంది కదా అప్పటి నుంచి. అవును, సో అప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కదా, నెయ్యి కానీ వెన్న కానీ. ఇప్పుడు ఫ్యాట్ అని చెప్పేసి, అదని చెప్పేసి, హై క్యాలరీ అని చెప్పేసి, ఫ్యాట్ లాస్, ఫ్యాట్ ఫ్రీ అని చెప్పేసి చాలా అవాయిడ్ చేస్తాం. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఎస్, సో అలా కాకుండా మనం ఇంట్లోనే మన వాళ్ళు ఏదైతే తిన్నారో అవన్నిటికీ బాగా న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కానీ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొన్ని మెడిసిన్స్ మనం ఓన్లీ వెన్నతోనే తీసుకుంటాం. ఆయుర్వేదిక్ లో అలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో అంత ఆయుర్వేదిక్ ఉన్న వాల్యూస్ ని మనం ఇప్పుడు అసలు ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు. అలా కాకుండా బటర్ వల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఒకేషనల్ గా మనం ఆయిల్ లైక్ 1/2 లీటర్ కన్సంప్షన్ చేయాలి పర్ మంత్ పర్ పర్సన్ అని చెప్తాం. అందులోనే గీ అండ్ అలాగే బటర్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసి చేసుకోవచ్చు.
సో ఇప్పుడు అందులో మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఇంకొంచెం బటర్ వేసుకుందాం. ఏదైతే మిక్సీ పట్టుకున్నామో రైస్ ఇంకా పప్పు లైట్గా సాట్ చేసుకున్నాం. అలాగే సో అదొకసారి మిక్స్ చేసేసుకొని మనం అందులో మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులో మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. సరిపోతుందా? యా, ఇప్పుడు చక్కగా ఉడకనివ్వాలి. సో మూత పెట్టేసైనా? యా, మూత పెట్టేసేయండి. పల్లవి, బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేయనా? యా, అది స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులో మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. అలాగే ఒక్క పొంగు అయితే వచ్చింది. యా, సో కంప్లీట్గా అది కూడా కుక్ అయిపోయింది. సో లైట్గా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. యాలకుల పొడి వేసుకున్నాం కదా పల్లవి, చక్కగా మిక్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ బెల్లం పాకం చల్లారిపోయింది కదా, సో ఇందులో యాడ్ చేసేసుకుందాం. అలాగే సో ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మన కీర్ని సర్వ్ చేసేసుకుందాం. అలాగే చాలా సింపుల్. యా, చాలా చాలా సింపుల్. అవును. ఇప్పుడు మనం బటర్లో సాట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. అలాగే చిన్న బటర్ ముక్క కూడా అలా పైన పెట్టేద్దాం. మరి వెన్న దొంగ అయిన కృష్ణుడికి బటర్ పెట్టాల్సిందే కదా? తప్పకుండా ఉండాలి. సో కంప్లీట్గా అయిపోయినట్టునా? యా, రైస్కి రెడీ అయిపోయింది. ఓకే, రైస్ కీర్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రైస్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం, పాలు, యాలకుల పొడి. రైస్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో బటర్ వేసి వేడి అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్లో కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి పాకంలాగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పాన్లో వెన్న వేసుకుని కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పెసర మిశ్రమం, కొద్దిగా పాలు, నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిగా సిద్ధం చేసుకున్న పాకాన్ని పెసర మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వెన్నతో సర్వ్ చేసుకుంటే రైస్ కీర్ రెడీ.